నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతల నాలుకలకు తాళాలు వేస్తాం, తీవ్రంగా హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాలుష్య రహిత సమాజమే లక్ష్యం కావాలి, స్వచ్ఛతా హీ సేవ మ్యారథాన్లో కలెక్టర్ పిలుపు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ద్వారా సహాయం, చందా సత్రంలో నగదు నిత్యావసరాల పంపిణీ. ప్రధాని మోదీతో పేదల సొంతింటి కల సాకారం, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. భారీ ఊరేగింపుతో వజ్రగణపతి నిమజ్జనం, స్వామివారిని దర్శించుకున్న నగర ప్రముఖులు. మీకు మర్యాదగా చెబితే చెవికెక్కడం లేదు. రాజధాని అమరావతి గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే నాలుకలకు తాళాలు వేయాల్సి వస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ అసహ్యమైన రాజకీయాలు చేస్తారా? రాజధానిపై విషం కక్కుతారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం సౌమ్యంగా పాలిష్డ్గా మాట్లాడితే మీకు చెవికెక్కదు. మీకు ఏం చేయాలో అది చేసి చూపించాల్సిందే. రేపు అదే జరుగుతుంది అని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ నాయకులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వారిని రోగ్ ఎలిఫెంట్స్ గా అభివర్ణించారు. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రం అతలాకుతలమైతే వైకాపా నేతలు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు కనీసం సాయం చేసేందుకు ముందుకు రాకపోగా కుట్రపూరితంగా బోట్లు విడిచిపెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలనుకున్నారని ధ్వజమెత్తారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరును ఎండగట్టారు. రాజధాని అమరావతి మునిగిపోయిందన్న వైకాపా నాయకుల దుష్ప్రచారంపై విలేకరులు ప్రస్తావించగా, ఈ మేధావుల్ని చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్లను కూడా మార్చేయమనండి. వాళ్ల ఇంటికి నీళ్లు వస్తాయని ఆకాశం మీదకు పోతారా? హుద్హుద్ తుఫానుకు విశాఖ ఏమైంది? తిరుపతి, నెల్లూరు, కర్నూలులకు వరదలు రాలేదా? ఆ మాటకొస్తే ఏ నగరం సురక్షితం? పోనీ పులివెందులలో రాజధాని పెడితే సురక్షితమా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు బుడమేరు వరద బాధితుల దగ్గరకు వెళ్లి ఇలాగే అవాకులు చవాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెప్పారని, వారికి అన్ని చోట్ల అదే శాస్తి జరుగుతుందన్నారు. తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేసారు. నేను చెప్పాను మీ అందరికీ, సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు. దేనికి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను, వీళ్ళు రివర్స్ చేశారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు. ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మేము 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్ళు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటెంని స్ట్రీమ్లైన్ చేసి ఒక్క పంచాయతీరాజ్లో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇదే పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం. 10,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు. 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం. దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందం గనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవ మ్యారథాన్ నిర్వహించారు.
ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖాధికారి వి వెంకట్రాజు, ఉప విద్యాశాఖాధికారి ఈవీబీఎన్ నారాయణ, సిఆర్ఎంటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అది మనము నిన్నటి నుంచి అనగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన 15 డేస్ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతా హీ అనేది ఒక సర్వీస్, అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి. అలానే ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీబడి షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ద శానిటేషన్. అలానే పర్సనల్ హైజీన్, పరిసరాల హైజీన్గా పెట్టుకోవడం. అలానే మన పర్సనల్ హైజీన్కి డిస్టర్బ్ చేస్తున్న ఆర్టికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా వాడడం, వాడిన వాటిని మళ్ళీ రీసైకిల్ చేసినట్టు, మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ రీసైకిల్ చేసేదాన్ని మనం కొన్ని ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న అంతా కూడా జిల్లా అంతా మానవహారం చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం ర్యాలీస్ చేస్తున్నాం. ఈ ర్యాలీస్లో ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో పొల్యూషన్ మీద, శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి యంగ్ జనరేషన్కి బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో దీంతో పాటుగా మనం ఎస్హెచ్జీస్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. ఆల్ పబ్లిక్ స్పేసెస్ క్లీనింగ్ చేస్తున్నాం. టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్స్, టూరిస్ట్ స్పాట్స్, అవి క్లీనింగ్ చేస్తున్నాం. ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాల వలన నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక చందా సత్రం పునరావాస కేంద్రంలో ఉన్న లంక గ్రామ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గోదావరికి వరదలు వచ్చినప్పుడు లంక గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వరద తగ్గినందున పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న కుటుంబాలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులైన 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఆయా కుటుంబాలకు అందించామన్నారు. ప్రకృతి విపత్తుల వలన రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని తప్పనిసరిగా ఆదుకుంటుందన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం నగరం 45వ వార్డు ఇందిరానగర్ వద్ద రాజీవ్ కాలనీలో ముంపునకు గురైన 60 కుటుంబాలకు లబ్ధిని చేకూర్చడం జరిగిందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి, నాయకులు ఇన్నమూరి రాంబాబు, మండవిల్లి శివ, ఇన్నమూరి దీపు, నల్లం శ్రీను, నల్లం ఆనంద్, బెజవాడ వెంకటస్వామి, కాశీ విశ్వనాథ్, అదనపు కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖరం ఎమ్మెల్యే ఇప్పుడే పంచారు, వెళ్ళిపోతున్నారు, పంచుతున్నారు. మొన్న గోదావరి వరద తీవ్రత పెరిగినప్పుడు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ఆనవాయితీగా ఏదైతే లంకల్లో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకురావడం, వారు మళ్ళీ ఫ్లడ్ లెవెల్స్ తగ్గేంత వరకు కూడా ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి భోజనాలు పెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. దాంట్లో భాగంగా మొన్న జరిగినప్పుడు కూడా వారిని తీసుకురావడం, రాజమండ్రి చందా సత్రంలో ఉంచడం, ఇప్పుడు ఏదైతే వరద తీవ్రత తగ్గడం వలన వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం నుంచి 3,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు ఏదైతే బియ్యం 25 కేజీలు, కందిపప్పు, బంగాళదుంప, ఉల్లిపాయ,
పామ్ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా వారికి ఇచ్చి మరలా లంకలకి ఏదైతే వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తారో అక్కడికి వాళ్ళందరికీ కూడా ఇవి ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళని అక్కడికి లంకలకి వెళ్ళే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించి పేదల కల సాకారం చేసే కార్యక్రమంలో భాగంగా రాజానగరం మండలంలో కానవరం, దోసకాయలపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్ల తాళాలు అందజేశారు. రాజమహేంద్రవరం ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేయడమే కాకుండా వారు ఆర్థిక స్థిరత్వం సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల సొంతింటి కల తీరుతుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మాణం చేసుకునేందుకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు. దీనికి ముందు కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభించి ఆయా ఇళ్లకు సంబంధించిన తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కానవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్థానిక నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం, శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు, శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 23వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం భారీ ఊరేగింపుతో లక్ష్మీ గణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు, చందా సత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులచే ఉద్వాసన నిర్వహించారు. తొలుత భారీ అన్న సమారాధన జరిగింది. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడ మాజీ చైర్మన్ గన్నెకృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, గూడూరి రాధిక, మానే దొరబాబు, గుత్తుల మురళీధర్, ప్రసాదుల హరనాథ్, మంచాల బాబ్జీ, ఇసుకపల్లి శ్రీనివాస్, బెజవాడ రాజకుమార్, పంతం కొండలరావు, కేవైఎన్ బాబు, బళ్ల సత్యవతి, చాంబర్ పూర్వ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, బళ్ల శ్రీనివాసరావు, శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణారావు, అందనాపల్లి సత్యనారాయణ, గుదే రఘునరేష్, దూర్వాసుల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, వాసంశెట్టి గణేష్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అన్న సమారాధన అనంతరం భారీ ఊరేగింపుతో మేళతాళాలు, తీన్మార్, యువత నృత్యాలతో గణపతి విగ్రహాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వాకచర్ల భరత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రధాన భూమిక పోషిస్తుందని పలువురు వక్తలు హితవు పలికారు. స్థానిక లాహాస్పిన్లో జేసీఐ 54వ వసంతాల వేడుకలు, జేసీఐ ఇండియా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురికి జేసీఐ అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు. రాజమండ్రి జేసీఐ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కీనోట్ స్పీకర్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ జేసీఐ రాజమండ్రి తన 55 సంవత్సరాల సేవా వారసత్వంలో మరో మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానన్నారు. జేసీఐ అనేది యువ నాయకులను, చురుకైన పౌరులను శక్తివంతం చేసే ప్రపంచ సంస్థ అని కొనియాడారు. నాయకత్వం, సామాజిక బాధ్యత, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ 100 దేశాలకు పైగా ఉనికి ఉందన్నారు. గన్ని మాట్లాడుతూ విశేషమైన అంకితభావాన్ని కనబరిచిన అసాధారణ వ్యక్తులను సత్కరించే కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. శ్రేష్ఠత, పట్టుదల, సమాజ సేవకు ప్రతీకగా నిలిచే ఈ సాధకులను జేసీఐ రాజమహేంద్రవరం అవార్డులతో గుర్తించడం గర్వకారణమన్నారు. ఈ గ్రహీతలలో ప్రతి ఒక్కరూ తమ రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. సోషల్ సర్వీస్ లో వారు చేయవలసిన కార్యక్రమాలు పెంపొందించడంలో కానీ, లేకపోతే ఒక నాయకుడిగా, ఒక లీడర్గా తీర్చిదిద్దడంలో కానీ జేసీఐ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. వీరి యొక్క సేవలు ప్రపంచంగా అనేక దేశాల్లో అందిస్తూ నాయకత్వాన్ని, ఆ యొక్క దేశాల యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాలి. ఇది మనం స్వతహాగా చూస్తూ ఉంటాం. కొన్ని సంస్థలు వారు చేసే కార్యక్రమం
ప్రతిదీ మనకి తెలిసే విధంగా ఉంటాయి. తద్వారా వారు సమాజానికి చేసే లాభం ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ వారు చేసే కార్యక్రమాల వలన సమాజ హితం కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఆన్లైన్లో బుక్ చేస్తున్న ర్యాపిడో, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్లకు ఆయా యాజమాన్యాలు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు పెంచాలని, మినిమం 60 రూపాయలు ఉండాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక అంబళ్ల సూర్యారావు భవన్ కార్యాలయంలో ది రాజమండ్రి ఆన్లైన్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మధుతో పాటు వి కొండలరావు హాజరయ్యారు. తాటిపాక మధు మాట్లాడుతూ రైల్వే స్టేషన్, డీమార్ట్, కంబాల చెరువు, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర బిజీగా ఉన్న ప్రాంతాల్లో కస్టమర్లు ఆన్లైన్లో ఆటో బుక్ చేసుకుని అక్కడ ఆగితే అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు వీరిని ఇబ్బంది పెడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని, కస్టమర్ల సుఖప్రయాణమే మా లక్ష్యమని తెలిపారు. త్వరలోనే జనరల్ బాడీ ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శివ, చిన్నబ్బాయి, రాంబాబు, మరిడయ్య తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వేదికగా ఓలా, ఊబర్, అతి పెద్దగా ఉన్న ర్యాపిడో ఆటో డ్రైవర్లందరికీ నమస్కారం. త్వరలోనే మన యూనియన్ ఏర్పడిపోతుంది. కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. చాలా సమస్యలు పేరుకుపోయి, ఎందుకంటే మినిమం ఛార్జీలు మనకు సర్వీస్ ఛార్జ్ అనేది వాళ్ళు పే చేస్తున్నది చాలా తక్కువగా ఉంది. 55 రూపాయలు మినిమం అంటే చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశం పెడుతున్నాయి. అందుకని మినిమం 60 రూపాయలు మేము చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ఫేర్ ఏదైతే ఉందో మైనస్, అది తీసేయమని కోరుతున్నాం. అలాగే రాజమండ్రిలో ఆటో సోదరులు ఉన్నారు, వాళ్ళ స్టాండ్లు ఉన్నాయి. మిత్రులారా, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మీరు మేము అందరూ ఒకటే. మేము ఆన్లైన్లో ఉన్నాం, మీరు భౌతికంగా ఉన్నారు. కానీ ఒక కస్టమర్ ఒక రైల్వే స్టేషన్కో, బస్ స్టేషన్కో, ఒక డీమార్ట్కో బుక్ చేసుకుంటే మీరు అక్కడ ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను కోరుతున్నాను. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాలలో భాగంగా జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు ఆహ్వానం మేరకు రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. వై శ్రీను చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యదర్శి జామి సత్యనారాయణ, నగర ప్రధాన కార్యదర్శి షేక్ భాషా లిబ్రా, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కప్పల సూర్యప్రకాశ్రావు, నగర కార్యదర్శి అల్లాటి రాజు, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, జనసేన నాయకులు మంచాల సునీల్, ముమ్మిడి నాగరాజు, నగర కార్యదర్శి ముమ్మిడి భాగ్యలక్ష్మి, యందం ఇందిర, సిరినాయుడు, నాగలక్ష్మి, పద్మ, నాగేంద్ర, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం కాటన్ సర్కిల్ నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించు పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. పరిశుభ్రత లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, మన ఇంటిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలానే గ్రామాన్ని, నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు, అనధికారులు, విద్యార్థులతో ప్రమాణం చేయించారు. మన వీధిలో ఉండే మురుగునీరు పోయే చిన్న చిన్న కాలువల్లో అనేక వ్యర్థాలు వేస్తామని, వాటి వల్ల నీరు వెళ్లడం ఆగిపోయి దోమలు చేరడం, తద్వారా అనేక వ్యాధుల బారిన పడటం జరుగుతుందని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. మండల ప్రత్యేక అధికారి ఎం జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పండూరి అప్పారావు, పిన్నింటి ఏకబాబు, తలారి మూర్తి, ఆళ్ల ఆనందరావు, ఎర్రమోతు ధర్మరాజు, సావాడ శ్రీనివాసరెడ్డి, బత్తిన బ్రదర్స్, నీలి కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి డి సూరిబాబు, ఆళ్ల విఠల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రాజమహేంద్రవరం తుమ్మలావ 1వ వీధిలో బాలగణపతి 6వ వార్షికోత్సవం సందర్భంగా సరస్వతి పూజ ఘనంగా జరిగింది. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమకు మంచి విద్యను ప్రసాదించాలని ఆ గణనాథుణ్ణి, సరస్వతీదేవిని పూజించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. పిచ్చిక నాగ అప్పారావు, విష్ణుప్రియ, అన్నవరం రమణమ్మ, నాగేశ్వరరావు, దేవి, పప్పు లక్ష్మి, కోట, శ్రీదేవి, దేవి, పుష్ప, భవానీ కమిటీ సభ్యులు కీర్తన, విఘ్నేశ్వరి, కళ్యాణ్, మౌహనీశ్వర్, చిన్న, అఖిల్, పండు, దుర్గాప్రసాద్, డేవిడ్, అభి, జయంత్, పవన్, చందు, సాగర్, జాస్మిత స్థానికులు పాల్గొన్నారు. One more time. Last time. Dhairya. Vijaya. Abhaya. Ayuhu. Arogya. Aishwarya. Abhi. Rutyadham. Saraswati. Kataksha. Siddhyadham. నగరంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతున్న మనం ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఇర్జిన వినోద్ కుమార్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె స్వాతి కోరారు. మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దామర్ల రామారావు మెమోరియల్ ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ రోడ్డులో బుధవారం మనం పచ్చదనం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి పండ్ల మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రహదారి వెంట మొక్కలు నాటి పెంచితే ఎందరికో నీడనిస్తాయని, నగరంలో వాతావరణ సమతుల్యానికి దోహదపడతాయని అన్నారు. పండ్ల మొక్కలను నాటి వాటికి ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో దామర్ల రామారావు ఆర్ట్ అకాడమీ కార్యదర్శి పివిఎస్ కృష్ణారావు, మహిళా గ్రంథాలయ అధికారిణి అబ్బిరెడ్డి చంద్రపద్మావతి, మనం ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు ఇజ్జిన నవీన కుమారి, కొవ్వూరు WSES శానిటేషన్ కార్యదర్శి పాపోలు హారిక, మనం ఆర్ట్స్ అకాడమీ సభ్యుడు డాక్టర్ కెఎన్ స్వామి, వరద వెంకటరత్నం, ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి పి వీరభద్రరావు పాల్గొని పండ్ల మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నేతల నాలుకలకు తాళాలు వేస్తాం, తీవ్రంగా హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాలుష్య రహిత సమాజమే లక్ష్యం కావాలి, స్వచ్ఛతా హీ సేవ మ్యారథాన్లో కలెక్టర్ పిలుపు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ద్వారా సహాయం, చందా సత్రంలో నగదు, నిత్యావసరాల పంపిణీ. ప్రధాని మోదీతో పేదల సొంతింటి కల సాకారం, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. భారీ ఊరేగింపుతో వజ్రగణపతి నిమజ్జనం, స్వామివారిని దర్శించుకున్న నగర ప్రముఖులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.